రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో వైజాగ్ ఫిషింగ్ హార్బర్ అయితే మనం చూడబోతున్నాం. ఇదైతే ఎంట్రన్స్ గేట్. ఇక్కడ నుంచి ఎవరైనా వెళ్ళొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు, వెళ్ళొచ్చు రావచ్చు. వీడియోలోకి మనం వెళ్ళే ముందు మీరు నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా, ఇదివరకు చూస్తున్నా, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. దానివల్ల నా అప్డేట్స్ అన్నీ కూడా పెట్టంగానే మీకు వచ్చి చేరుతాయి. ఇప్పుడు మనం ఫిషింగ్ హార్బర్లో అంటే సినిమాల్లో అక్కడ చూస్తూ ఉంటాము, కానీ మనకు కూడా వెళ్ళాలని చెప్పని అనుకుంటాం, కానీ అక్కడికి ఏం వెళ్తామో ఏంటి అని చెప్పని అనుకుంటాం. సో నేనైతే ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పని అయితే నేనైతే రావడం జరిగింది. లెఫ్ట్ సైడ్ అయితే దానికి సంబంధించిన కొన్ని ఆఫీసులు లాంటివి అయితే ఉన్నాయి. నేనైతే జెట్టీల దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇదిగో మనం చూసారు, రైట్ సైడ్లో చూస్తే ఆ ఫిషింగ్ బోట్ల నుంచి వచ్చిన చేపలన్నింటినీ కూడా ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి అమ్మడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ మన టాలెంట్ అయితే ఉండాలి. ఏదో మనం కొనేద్దామని ఆశ ఉంటే సరిపోదు, అక్కడ బేరాలాడి తీసుకున్న టాలెంట్ అయితే ఉండాలి. చేపలు కొనాలంటే ఇక్కడ తీసుకొచ్చిన చేపలను అయితే వేలం అయితే వేస్తారు. వేలం ద్వారా మనం పాట పెరిగింది చూసుకుని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మనమైతే చేపల గురించి అయితే ఇక్కడ మాట్లాడుకోవట్లేదు, ఎందుకంటే నాకు అంత టాలెంట్ లేదు కాబట్టి. ఇక్కడ అంత కేవలం మనం ఆ జెట్టీలు అన్ని సినిమాల్లో చూస్తాం కదా, రియల్గా చూద్దామని చెప్పని ఏదో బయలుదేరాము. ఇక్కడ వివిధ రకాలైన బోట్లను అయితే, అంటే ఫిషింగ్కి సంబంధించిన బోట్లను అయితే మరమ్మతులు చేయడం. నేను కెమెరా అయితే లెఫ్ట్ సైడ్కి అయితే పెట్టలేదు కనుక అది రికార్డ్ అవ్వలేదు, ఓన్లీ రోడ్ వరకే రికార్డ్ అవుతుంది. నేను ముందుకెళ్ళిన తర్వాత ఆ ఫిషింగ్ బోట్లు వాటిని కూడా అయితే నేనైతే చూపిస్తాను. ఇక్కడ జెట్టీలు అయితే ఉంటాయి పక్కనే, అంటే ఇప్పుడు ఈ రోడ్డు పక్కనే జెట్టీలు అయితే ఉంటాయి. జెట్టీలు అంటే ఆ బోట్లన్నీ కూడా వచ్చే ఒక ప్లాట్ఫామ్ అనుకోవచ్చు. ఆ పక్కనే ఉంటుంది కదా అనుకుంటే మాత్రం చాలా అంటే చాలా లోతు అయితే ఉంటుంది. ఆ లోతు ఉండే విధంగానే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మనలాంటి వాళ్ళు తెలియకుండా పడ్డా తెలిసి పడ్డా మునిగిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళైతే వాళ్ళు ఈదుకుంటారో అది వేరే విషయం అనుకోండి. మనకి రైట్ సైడ్లో అయితే విశాఖపట్నం పోర్ట్ అయితే ఉంటుంది, వైజాగ్ పోర్టు. ఆ పోర్ట్లో మనకి లోపలికి అలౌడ్ అయితే ఉండదు, ఈ ఫిషింగ్ హార్బర్లోకి అయితే అలౌడ్ ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ కూడా మనం లెఫ్ట్లో రైట్లో అక్కడ షెడ్ ఉంది, ఇక్కడ రోడ్డు పక్కన గుట్ల కింద ఉన్నాయి కదా, ఏ ఎండి చేపలు. ఎండి చేపలకి పేరు చెప్పగానే అబ్బా పప్పుచారు అయితే అదిరిపోద్ది అనుకునే వాళ్ళు ఉంటారు, ఎండి చేపలా అని చెప్పని ముఖం మార్చుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎండి చేపలు అయితే ఎవరికి నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. ఏదేమైనా కూడా ఎండి చేపలు అయితే ఇక్కడ పెద్ద మొత్తంలో వచ్చి చేపలు ఉంటాయి కదా, వాటిలన్నింటినీ కూడా వేలం పాట ద్వారా పాడేసి తీసుకొచ్చి ఇక్కడైతే ఆరబోసుకుంటారు. వీళ్ళు ఎవరు పడితే వాళ్ళు పాడేసి ఇక్కడ మేము ఆరబోసుకుంటాం అంటే కుదరని పరిస్థితి కాదు, అదంతా వేరే వ్యవహారం అనుకోండి. ఎక్కడైనా కూడా ఆ ప్రాసెస్ అనేది వేరే ఉంటుంది. కాబట్టి ఎండు చేపల పాట గురించి అయితే మన డిస్కషన్ అయితే ఏం కాదు. ఆ జెట్టీల దాకా సరదాగా వెళ్ళి చూసొద్దాం అనేది ఇక్కడ విషయం. అది చివరికి వెళ్ళిపోతే అక్కడ నేవీ బోట్లు అయితే కొన్ని ఉన్నాయి. నేవీ బోట్లు ఉన్న ఏరియాలకి మనల్ని అయితే అనుమతించరు. కాబట్టి నేను అంత చివరి దాకా అయితే నేను వెళ్ళే ప్రయత్నం అయితే చేయట్లేదు, ఎందుకంటే అవి ఏంటంటే మన అత్యుత్సాహం ప్రదర్శించి మనం నాన్ లోకల్ కాబట్టి ఇబ్బందులు పడే పరిస్థితి ఎందుకు అని చెప్పని నేనైతే వెళ్ళట్లేదు. పైగా కొన్ని ఆటోలు లాంటివి ఇవన్నీ ఎదురొస్తున్నాయి. చూసారా ఇందాక అన్నాక జెట్టీల దగ్గర ఈ బోట్లు ఇవన్నీ అని చెప్పని అన్నాను కదా, ఇదిగో ఈ రకంగా అయితే మనకి రైలు ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చినట్టు, బస్సు ప్లాట్ఫామ్ మీదకి వచ్చినట్టు ఇలాగ ఈ రకంగా అయితే సముద్రంలో మనకి చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ చాలా అంటే చాలా లోతు అయితే ఉంటుంది. నేనైతే దూకలేదు కానీ చూసి నేనైతే చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే ఇవన్నీ సరదాగా చూసాం కదా, ఫోటో దిగుదామని చెప్పని ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. సరే ఇంకా కారు పక్కన పెట్టాను, కారు అయితే దిగాను, ఫోటో దిగిపోయాను, కారు ఎక్కేసాను. కానీ ఒక్క నిమిషం దిగిన తర్వాత ఇప్పుడు దాకా కారులో ఏసీ వేసుకుని అద్దాలు మూసుకున్నాను కాబట్టి ఏమీ తెలియలేదు. దిగిన తర్వాత మాత్రం స్మెల్ మాత్రం, వాసన అయితే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా వస్తుంది, చేపల వాసన. ఇప్పుడు మనం వచ్చిన కార్యక్రమం అయిపోయింది కాబట్టి సరే తిరుగు ప్రయాణం అయితే మొదలెట్టాం. ఇవి మనకి బరకాలతో కప్పేసి ఉన్న గుట్టలన్నీ కూడా ఎండి చేపలు. ఇవన్నీ భారీ మొత్తంలో ఎండి చేపలను అయితే, ఎందుకంటే ఇక్కడ పెద్ద మొత్తంలో చిన్న చేప అనేది వస్తూ ఉంటుంది. పెద్ద చేప అంతా కూడా లోకల్ మార్కెట్కి వెళ్ళిపోతుంది, ఎక్స్పోర్ట్కి వెళ్ళిపోతుంది.
కానీ చిన్న చేపలని ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు గుట్టల కింద కొనుక్కొని వాళ్ళైతే దాన్ని ఈ రకంగా ఎండబెట్టి, ఇది ఒక పెద్ద మార్కెట్, అది వేరే వ్యవహారం అనుకోండి. ఎందుకంటే ఇంకొంచెం ఎక్కువగా చెప్పానంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటే ఇమ్మని చెప్పని అడుగుతారు. నా దగ్గర ఏం లేవు కాబట్టి అంతకు మించి డీప్గా అయితే నేను చెప్పే ఉద్దేశం అయితే నాకు లేదు. మనకి రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా వాళ్ళు మరమ్మతులు చేసుకునే బోట్లు, అదేవిధంగా రకరకాలుగా కొన్ని పాడైపోయిన బోట్లు పైన పెట్టేస్తారు, కొన్ని మరమ్మతులు చేసుకుని చేస్తున్నారు. నేను ఇప్పుడు వెళ్దామంటే ఒక లారీ గడ్డ వచ్చింది కాబట్టి పక్కకి అయితే సైలెంట్గా ఉన్నాం, అది వెళ్ళిన తర్వాత వెళ్ళడం కోసం. బైక్ ఎవరు నడిపినా కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఉంటుంది. ఏంటి అంటే, ఒక నిమిషం అయితే ఆ బండి వెళ్ళిపోతుంది, కానీ ఆ ఒక్క నిమిషం ఆగరు. రివర్స్ చేస్తూ ఉన్నా కానీ వెనక్కి వస్తారు, ఎదరకొస్తారు. అసలు పాప మా డ్రైవర్ పొరపాటున ఏ క్లచ్ మీద కాలు తీసాడంటే ఎక్కిచ్చేస్తా పోయేది ఎవడు, అది కూడా ఆలోచించకుండా వెనక్కి ముందుకి చిన్న చిన్న సందులు దొరికినా వెళ్ళిపోతూ ఉంటారు. లారీ డ్రైవర్కి ఎప్పుడు కూడా ఫ్రంట్ ఉన్న వాళ్ళు కనిపించరు, బస్సు డ్రైవర్కి కూడా. చిన్నపిల్లలు కారు బానెట్కి ముందు వెళ్ళారంటే కనిపించరు. అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదిగోండి, శుభ్రంగా ఆటోలు వేసుకొని వచ్చి, బళ్ళు వేసుకొని వచ్చి సరదాగా కొనుక్కుని వెళ్ళేవాళ్ళు కొనుక్కుని వెళ్తూ ఉంటారు. ఇప్పుడైతే మనం ఫిషింగ్ హార్బర్ నుంచి అయితే మనం బయటకు అయితే వెళ్ళిపోతున్నాం. ఈ రైట్ సైడ్లో కనిపించినవి అన్నీ కూడా ఇంకా రకరకాల చూసే షెడ్లు గట్ట అన్నీ ఉన్నాయి కదా, మనం వేలంపాట ద్వారా కొనుక్కునే వ్యాపారం అంతా. నేను లోపలికైతే వెళ్ళలేదు, వెళ్ళి వీడియోలు గట్ట అన్నీ తీసే ప్రయత్నం అయితే చేయలేదు. నేను జస్ట్ ఆ పైన తిరిగి అయితే వచ్చేసాను. నేను లెఫ్ట్ సైడ్లో కనిపించే ఆఫీసులన్నీ కూడా పోర్టుకి సంబంధించినవి, రైట్ సైడ్లో అన్నీ కూడా ఫిషింగ్ హార్బర్కి సంబంధించి. ఇక్కడ కూడా మళ్ళీ డీజిల్ బంకులు ఉంటాయి, ఎందుకంటే మనకి బోట్లో డీజిల్ కొడుతూ ఉంటారు, డీజిల్ బంకులు ఉంటాయి. మళ్ళీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళ ఆఫీస్ ఒకటి ఉంది. అంటే మరి పెద్ద మొత్తంలో అయితే ఇక్కడ అయితే సప్లై అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆఫీసులు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ రకంగా అయితే రైట్ సైడ్లో ఉంది చూస్తారా, అది ఇండియన్ ఆయిల్ అన్నమాట. ఇది డీజిల్ బంకులన్నీ కూడా డైరెక్ట్ ఆ జెట్టీల దగ్గర ఉంటాయన్నమాట. అలా స్పెషల్ పైప్ లైన్ వేసుకొని మనకి ఎలా పెట్రోల్ బంకులు ఎలాగా నార్మల్గా ఉంటాయో ఆ జెట్టీల దగ్గర కూడా బంకులు అయితే ఉంటాయి. ఈ రకంగా అయితే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లోకి అయితే ఒక రౌండ్ అయితే వేసి వచ్చాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. మనందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. రోడ్డు మీద బైక్ మీద వెళ్తే హెల్మెట్, కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్, అదేవిధంగా రోడ్డుకి ఇరువైపులో ఉన్న సైన్ బోర్డులు ఫాలో అయ్యి క్షేమంగా గమనించాలని కోరుకుంటాను.